చాలా మందికి ఈ సులేబియా స్ట్రీట్ తప్ప వేరే ప్రపంచం, బయట ప్రపంచం, కువైట్ సిటీ ప్రపంచం అనేది తెలియదు. ఇంకా వాళ్ళందరూ ఏడుస్తా బాధపడుతున్నారు. హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నా జర్నీ అనేది కువైట్లో సులేబియా స్ట్రీట్లో స్టార్ట్ అయింది. ఇక్కడ నా జర్నీ స్టార్ట్ అవ్వక ముందు మా అన్న వాళ్ళ జర్నీ అయితే స్టార్ట్ అయింది. 12 yearsగా మా అన్న వాళ్ళు ఇక్కడ సులేబియా స్ట్రీట్లోనే ఉంటున్నారు. ఇంకా ఇక్కడ సులేబియా ప్రజలు 47 years నుంచి ఇక్కడైతే ఉంటున్నారు. వీళ్ళందరికీ ఒక పెద్ద సమస్య అనేది వచ్చింది. ఆ సమస్య ఏందో, అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, కువైట్లో సులేబియా అనే స్ట్రీట్లో ఏం జరుగుతూ ఉంది, ఈ మొత్తం నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీళ్ళ వర్క్ గురించి అయితే మీకు చెప్తాను నేను. వాళ్ళైతే ఇక్కడ చిన్న చిన్న షాప్స్, బకాలా అంటే చిల్లర అంగళ్ళు, ఆ చిన్న చిన్న షాప్స్కి మా అన్న వాళ్ళు సరుకు అనేది దించుతారు వాళ్ళకి. అంటే పెప్సీ బాటిల్స్, చాక్లెట్లు ఇవన్నీ హోల్సేల్లో అయితే వాళ్ళకి దింపుతారు. వాళ్ళు రీటైల్ షాప్, అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి రీటైల్లో అమ్ముకుంటారు. ఎలాగా మా ఇండియాలో చిల్లర అంగళ్ళు ఎలా ఉంటాయో సేమ్ అలాగే. ఏమంటే ఇక్కడ బకాలా అంటారు వాళ్ళకి. అంటే ఇలాంటి షాప్లకి మా అన్న వాళ్ళు సరుకు అనేది దించుతారు. ఆ పని అయితే చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక చిన్న బిజినెస్ అయితే ఇక్కడ చేసుకుంటున్నారు. ఈ బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళు 5 years కష్టపడినారు ఇక్కడ కువైట్లో. మా అన్న వాళ్ళు ఇక్కడ 12 years నుంచి ఉండడానికి కారణం ఏమంటే ఇక్కడ ప్రజలు, ఇంకా ఇక్కడి వాతావరణం. కువైట్ సిటీకి ఇంకా ఈ సులేబియా స్ట్రీట్కి డిఫరెన్స్ చూసుకుంటే, ఇక్కడ ఉన్న మనుషులు, మీరు ఒక్క పూట తినకపోయినా ఇక్కడ ఉన్న మనుషులు మీకు పిలిచి మరీ తిండి పెడతారు. అలాంటి మనుషులు ఇక్కడివి. వేరే వాడు ఒక్క పూట తినకుండా ఉంటే వీళ్ళు చూడలేరు. అలాంటి మంచి మనసు గల మనుషులు ఇక్కడ ఉన్న వాళ్ళు. బయట దేశాల నుంచి ఇక్కడ వచ్చి పని చేసుకునే వాళ్ళకి ఇక్కడ ఎలా చూస్తారో వాళ్ళకి అసలు రెస్పెక్ట్ అనేది ఉండదు. కానీ ఇక్కడ సులేబియాలో వీళ్ళతో సమానంగా వచ్చిన వాళ్ళకి, ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళకి, బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకునే వాళ్ళకి సమానంగా అయితే వీళ్ళు చూస్తారు. అంత రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళు. సులేబియా స్ట్రీట్లో టోటల్ 100కి పైగా చిల్లర అంగళ్ళు ఉన్నారు. అంటే అలాంటి షాప్లు పెట్టుకొని అవే ఆధారంగా బతికే వాళ్ళు ఉన్నారు. చాలా మందికి ఈ సులేబియా స్ట్రీట్ తప్ప వేరే ప్రపంచం, బయట ప్రపంచం, కువైట్ సిటీ ప్రపంచం అనేది తెలియదు. ఇంకా వాళ్ళందరూ ఏడుస్తా బాధపడుతున్నారు. మేము ఎక్కడికి పోవాలా, ఏం చేయాలా, మాకు ఇదే బతుకు, ఇదే తిండి, దీంతోనే మేము మా పిల్లలకి స్కూల్ ఫీజులు అనేది కడుతున్నాం, దీంతోనే మేము 3 పూటలు అయితే తింటున్నాం, దీంతోనే మేము మా ఇల్లు అనేది కట్టుకుంటున్నాం, ఒక ఇల్లు అనేది మాకు సొంత ఇల్లు అనేది కట్టుకుంటున్నాం అని చాలామంది బాధపడుతూ ఏడుస్తున్నారు. వాళ్ళని కూడా నేను వాళ్ళ వీడియోలో కూడా నేను వాళ్ళకి కూడా మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఏందో మీకు వీడియోలో, నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా మా అన్న వాళ్ళు ఇక్కడ 5 సంవత్సరాలు అయితే కష్టపడినారు ఇక్కడ సులేబియా స్ట్రీట్లో. చాలా మంది కాంపిటీషన్లు, ఇక్కడ మస్రీలు, బెంగాలీ వాళ్ళు చాలా మంది వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ మా అన్న వాళ్ళు ఉండి కష్టపడి వాళ్ళకంటూ ఒక సొంత పేరు, బిజినెస్ అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల కష్టపడిన తర్వాత ఇక్కడ ఒక బకాలా అనేది సెట్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ తెలిసిన వాళ్ళ బకాలాలు కొన్ని మాట్లాడుకొని వాళ్ళకైతే సరుకు అనేది దించుతున్నారు. ఇక్కడ కువైట్లో ఒకటి కింద పని చేయకుండా వీళ్ళే సొంతంగా బిజినెస్ అనేది చేసుకుంటున్నారు. దాంతోనే వీళ్ళు హాయిగా 3 పూటలు తింటూ నిద్రపోతున్నారు. దించే వాళ్ళ షాపులు కూడా అయితే మొత్తం ధ్వంసం అయిపోతున్నాయి, మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఇంకా మేము ఇక్కడ మా షాపు, మా రూమ్ మొత్తం పోతుంది. ఇంకా 10 days టైం ఉంది. ఈ 10 daysలో మేము ఎక్కడ రూమ్ ఎత్తుకోవాలా, ఎక్కడికి పోవాలా మా అన్న వాళ్ళకి అర్థం కావడంలే. వాళ్ళు అసలు అన్నం కూడా తినకుండా అదే ఆలోచిస్తూ కూర్చున్నారు లోపల. చాలా మంది నాకు వీసా కావాలా బ్రో, వీసా కావాలన్నా, వీసా కావాలని మెసేజ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారా, ఎన్ని కష్టాలు ఉంటాయో మీకు తెలియదు అసలు. ఇక్కడ ప్రతి ఒక్క పని చేసేవాడు ప్రతి ఒక్కడికి కష్టాలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే కష్టాలు అనేవి అవి ఎదుర్కోవచ్చు, కానీ ఇంత పెద్ద కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో చూడండి. ఒక పెద్ద, అంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒక చిన్న సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు అదే ధ్వంసం అవుతుందంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో నెక్స్ట్ వీడియోలో మా అన్న వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళ జర్నీ ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది, ఎన్ని కష్టాలు పడినారు, ఇక్కడ అసలు బిజినెస్ సెట్ చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడి ఇంతవరకు వచ్చారు. ఇంకా ఒకేసారి వాళ్ళు మొత్తం సెట్ అయిందిలే, ఇంకా బాగుంటుంది లైఫ్ అని ఆలోచించే లోపలే మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇంకా వాళ్ళతో కూడా నేను మాట్లాడి వ్లాగ్ అయితే తీస్తా. బయట ఎవరైతే ఉన్నారో, ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళకు కూడా మాట్లాడదాం. ఇంకా ఇక్కడ ఎవరైతే పెద్దలు ఉంటున్నారో కొన్ని వాళ్ళతో కూడా మాట్లాడి నేను వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. మీ సపోర్ట్ని నేను వన్ ఆఫ్ ది బ్లెస్సింగ్గా భావిస్తా. అందుకని ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా, బాయ్.